ఒక హాస్పిటల్లో ముగ్గురు గర్భిణీలు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందులో మొదటి గర్భిణి, నా భర్త కోటీశ్వరుడు, నాకు అన్ని నా కాళ్ళ దగ్గరకే వస్తాయి, నేను ఏమనుకుంటే అది జరుగుతుంది, నాకు ఒక కారు, దానికి డ్రైవర్ ఉంటాడు అని అంటుంది. రెండో గర్భిణి, నా భర్త లక్షాధికారి, నాకు ఒక కారు, క్రెడిట్ కార్డు అన్ని ఇస్తాడు, ఎక్కడికైనా వెళ్లి ఎంతైనా ఖర్చు పెట్టుకో అంటాడని అంటుంది. మూడో గర్భిణి, నా భర్త ఒక సాధారణమైన ఉద్యోగి, ఇంట్లో సంపాదించేది అతను ఒక్కడే, మాకు కారు కానీ క్రెడిట్ కార్డు కానీ లేవు, కానీ నా ప్రతి బాధని అర్థం చేసుకుంటారు, నా మొహం చూసి నాకు ఏం కావాలో అతనికి అర్థమైపోతుంది, నన్ను చాలా బాగా చూసుకుంటారు అని అంటుంది. అది విని మిగతా ఇద్దరు ఈ డబ్బు లేని వారి మాటలు ఇలానే ఉంటాయిలే అని నవ్వుకుంటారు. కొంత సమయానికి ముగ్గురు వైద్య పరీక్షలు ముగించుకొని బయటకు వచ్చేస్తారు. మొదటి గర్భిణి వాళ్ళని చూస్తూ, చూశారా నా కోసం ఎంత లగ్జరీ కారు వచ్చిందో అని అంటుంది. రెండో గర్భిణి కూడా వాళ్ళని చూస్తూ, నా కోసం డ్రైవర్ తో పాటు కారు కూడా వచ్చింది చూసారా అని అంటుంది. ఇద్దరు మూడో గర్భిణిని చూసి, నీ కోసం ఎవరు వచ్చారు అని వెటకారంగా అడుగుతారు. సమాధానం చెప్పేలోపే ఒక పాత స్కూటర్ మీద ఆమె భర్త వస్తాడు. వచ్చి ఆమె చేతికి నీళ్లు తాగమని ఇచ్చి, ఎండలో ఎందుకు నిలుచున్నావు, నీడలో ఉండొచ్చు కదా, నీకు ఏమైనా అలసటగా ఉందా అని ప్రేమతో చెయ్యి పట్టుకొని బండి ఎక్కిస్తాడు. అది ఆ ఇద్దరు చూసి తలదించుకుంటారు. ధనవంతులు ఎవరో ఇప్పుడు అర్థమయ్యింది వాళ్ళకి. నిజమైన సంపద డబ్బులో ఉండదు, ప్రేమ అభిమానం నిండిన బంధంలో ఉంటుంది. నిజమా కాదా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి, లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.